కార్తీక పురాణము 1వ అధ్యాయము. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి భరతఖండమునందు నైమిషారణ్యంలో అన్ని పురాణములు పుణ్యచరితలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు సూత మహాముని ఒకరోజు శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహత్యము గురించి తెలియజేయవలసినదిగా కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషంతో సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా, బ్రహ్మదేవుడు నారదునికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేయదు. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలిగితే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యంతో తూలతూగుదురు. కావున శ్రద్ధగా వినవండి అని ఈ విధంగా చెప్పనారంభించాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యమును కలిగజేయు మానవులందరికీ వర్ణభేదములు లేకుండా చేయదగిన శాస్త్రసమ్మతమైన వ్రతమును వివరింపుము అని కోరినది. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుతున్న వ్రతము స్కంద పురాణంలో చెప్పబడిన దాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజుకు చెప్పబోచున్నాడు. చూడుము ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం దిశగా చూపించాడు. ఆ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆద్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైనాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యము కొరకు ఇక్కడికి వచ్చితరో తెలియజేయండి అని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయదలచితిని. దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని ఇచ్చటకు వచ్చాను అని తెలుపగా, జనకుడు, మునిచంద్రమ, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలం నుండి నాకు ఒక సందేహం ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతే ఆ సందేహము తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధంగా దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది? ఆ మాసము యొక్క గొప్పతనమేమిటి అని సందేహము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున మీరు కార్తీక మాస మహత్యము గురించి వివరించండి అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయదగినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతము ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు, ఇహమందును పరమందును లేక సౌఖ్యము పొందగలరు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి దాన ధర్మములు దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలము లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుమని ప్రార్థించి వ్రతము ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము చేయతలపెట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణులకు, పరమేశ్వరులకు, భైరవునికి నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటి యందు మునిగి సూర్యభగవానుకి ఆర్ధ్యమిచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసం ఉంటుంది. ఏ నదిలో స్నానం చేసినా గొప్ప ఫలం వస్తుంది. స్నానం చేసిన తర్వాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తనే స్వయంగా పూసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి
భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదములు పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదల్లో కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవలెను. ఈ విధంగా వ్రతము చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించి వారికి కూడా కార్తీక మాస వ్రత ఫలితము దక్కును.